భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. మనం శ్రీమన్నారాయణీయం చదువుకుంటున్నాము. అందులో 3వ దశకంలో 5, 6 వరకు అయ్యాయి. 7, 8 శ్లోకాలు ఇప్పుడు చదువుకుందాం. జయ విఘ్నేశ్వర, జయ సరస్వతీదేవి. అందుకే పెద్దలు సుఖాలందరివి ఒకటి కాకపోయినా బాధలందరివి ఒకటే అన్నారు. ఈయన పాపం ఎంత బాధపడుతున్నారోనండి. ఆయన బాధ వర్ణనాతీతం. భగవంతుని యొక్క గుణగానాన్ని చేయడానికి ఆయన మనస్సు ఎంత ఆతృత పడుతున్నదో అంతకంటే రెట్టింపు శరీరం యమయాతన పడుతోంది వ్యాధి వల్ల. భక్తి గొప్ప, వ్యాధి గొప్ప అనేటువంటి పోటీ వచ్చేస్తుంది ఆయనకి. సర్వ విధాలా ప్రయత్నం చేస్తున్నారు ఆయన. క్షణక్షణానికి కూడా నీ మీద నాకు ఎలాంటి సందేహము లేదయ్యా. ఎవరో ఏదో మాటలు అంటున్నా ఆ మాటలు కాకతాళీయంగా నా చెవిన పడ్డా కూడా నీ మీద నాకు ఎలాంటి అనుమానము లేదు. తప్పకుండా నువ్వు నన్ను రక్షిస్తావు, అందరినీ రక్షించేవాడు నీవే అని ఆయన మనసు చెబుతున్నా కూడా పదే పదే 2 పోటాపోటీలుగా ఆయన మీద ఎంత అపరిమితమైనటువంటి భక్తి ఉందో అంతకంటే అపరిమితమైనటువంటి వ్యాధి బాధ ఈయనని తొలిచేస్తుంది. చూడండి ఎంత బాధపడుతున్నారో ఆయన. అలాంటిది అతి సామాన్యుల మనం ఎంత. ఏదో విధంగా నవవిధ భక్తి సూత్రాల మాదిరిగా గానం చేసుకోవటమో, చక్కగా వారి గురించి చదువుకోవటమో, మనసు ఏదో విధంగా శాంతనపరుచుకోవటమో చేసుకుంటూ ఉండాలి. నదుటి రాత తప్పదండి. అయితే ఇవన్నీ కూడా ఉపశమనాలే. బాహ్యంగా మనం మందు బిళ్ళలు ఏ విధంగా వేసుకుంటున్నామో మనసుకు శాంతికి, బలానికి, దృఢానికి పూర్తి శక్తినిచ్చేది ఆ భగవంతుని యొక్క గుణగానమే. అందుకే ఆ బెల్ల వేసుకున్నా కూడా భగవంతుని ప్రసాదంలాగా భగవన్నామం వేసుకుంటే మనకు శ్లోకం కూడా ఉంది. మందు తీసుకునేటప్పుడు ఆ శ్లోకాన్ని చదువుకుంటూ వేసుకోమని చెబుతూ ఉంటారు. మంత్రాన్ని ధన్వంతి మంత్రం అంటారు. ధన్వంత్రిణం గరుత్మంతం ఫణిరాజంచ కౌస్తుభం అచ్యుతాం అమృతం చంద్రం స్మరేత్ ఔషధ కర్మణి. ఈ మంత్రాన్ని చక్కగా నింపాదిగా చదువుకుంటూ మందు వేసుకుంటే ఆ ఔషధానికి కూడా మంచి బలం వస్తుంది. మనకి శరీరంలో ఉన్నటువంటి ఆది వ్యాధులన్నీ కూడా తగ్గడానికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది అని అర్థం. అదేవిధంగా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. కనీసం నీరు తాగుతున్నప్పుడైనా ఆ హరినామస్మరణ చేయండి. ఆ భగవంతుని యొక్క కృప తప్పకుండా మనకి లభ్యమవుతుంది, ఉపశమనం లభిస్తుంది అని అవి చక్కగా చెప్తున్నాయండి. ఎంతో బాధపడుతున్నారు. ఇంతకుముందు శ్లోకాలలో కూడా ఆయన పరవశించిపోతూ ఆనందాన్ని అనుభవిస్తూ ఆ దేవదేవుని ఎంతో గానం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మనస్సు ఎలా చలించిపోతుందో చూడండి. విధూయ క్లేశాన్మే కురు చరణయుగ్మం ధృతరసం. చూడండి ఆయన ఏమంటున్నారు, నాయన నేను ఏ కోరికలు తీర్చుకోవడం కోసం నేను అడగటం లేదు, ఏం చేయాలనుకుంటున్నా చూడు, నాకు కనుక స్వస్థత చేకూరితే నేను ఏం చేయాలి అనుకుంటున్నానో నీకు చెబుతున్నానయ్యా అంటున్నారండి. విధూయ క్లేశాన్మే కురు చరణయుగ్మం ధృతరసం భవత్క్షేత్ర ప్రాప్తౌ కరమపి చ తే పూజన విధౌ భవన్మూర్త్యాలోకే నయనమధతే పాదతులసీ పరిఘ్రాణి ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే. ఓ పుణ్యచరిత,
నా శరీరానికి స్వస్థత చేకూర్చవయ్యా. నీ దివ్య గుణగానాన్ని చేసుకుంటూ నీ దివ్య సందర్శనాన్ని చూస్తూ బ్రతకాలనుందయ్యా. నువ్వు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏ ఏ రూపాలలో రక్షించావో ఆయా రూపాలని ఆయా క్షేత్రాలని చూస్తూ స్మరణ చేసుకుంటూ నీకోసం హాయిగా తిరగాలనుందయ్యా. అందుకోసమైనా సరే నాకు స్వస్థతనియ్యవయ్యా అంటూ విధూయ క్లేశాన్మే, విధూయన్ తొలగించవయ్యా. నే సంసార తాపత్రయం కోసం ఈ వ్యాధులని తీయవయ్యా. నా పిల్లా పాపను చూసుకోవడం కోసమని ఈ వ్యాధుల నుంచి నన్ను రక్షించవయ్యా అని అడగట్లేదయ్యా. నీ పాద పద్మాలని స్మరణ చేసుకుంటూ ఉండిపోవాలని, చక్కటి మనసును శాంతి నాకు కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను. విధూయ తొలగించవయ్యా. దేనిని? క్లేశాన్ కష్టాలని. ఎవరివి? మే నా యొక్క ఈ బాధల్ని తొలగించవయ్యా. ఎందుకో తెలుసా? కురు చేస్తా చరణయుగ్మం, నేను హాయిగా నడుచుకుంటూ వస్తా. ధృతరసం, నీపై ఇంకా అమితమైనటువంటి భక్తిని పెంచుకుంటూ నీ దగ్గరికి పరుగున నీ దగ్గరికి వస్తానయ్యా నీ దర్శనం కోసమని. భవత్ క్షేత్రౌ, నీ యొక్క క్షేత్రాలని ప్రాప్తౌ చూసేటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వయ్యా. కరమపి చ తే పూజన విధౌ, కరమపి చ, నిన్ను దర్శించుకోవటమే కాదు పరుగున ఈ పాదాలకి శక్తినిస్తే పరుగున నీ దగ్గరికి వస్తానయ్యా. నేను నా 2 చేతులతోటి, చేతులారంగా శివుని పూజింపడేమన్నట్టుగా నా 2 చేతులతోటి నా స్వహస్తాలతోటి మనసారా నీ పాద పూజ చేసుకుంటానయ్యా. ఓ మహానుభావ, హే నారాయణ, హే గురువాయూపురాధీశ, భవన్మూర్త్యాలోకే, నీ యొక్క రూపాన్ని దివ్యమంగళ విగ్రహాన్ని నయన మధతే, నయన కన్నులారా చూసేటువంటి భాగ్యాన్ని కలిగించవయ్యా. అనేక రూపాలలో అనేక మంది భక్తులని రక్షించడం కోసమని అనేక చోట్ల నీవు అనేక క్షేత్రాలలో వెలిసి ఆయా భక్తుల కోరికలను తీర్చావు. ఆ పుణ్య ప్రదేశాలన్నీ కూడా దర్శించాలని, నా చేతుల నిండా పువ్వులతోటి నీ పాద పూజ చేసుకోవాలని, నా కన్నులారా నీ దివ్య సుందర విగ్రహాన్ని చూసుకోవాలని మనసు తప్పించిపోతుందయ్యా. అంతేకాదయ్యా బాబు, భవన్మూర్త్యాలోకే నయన మధతే పాద తులసి పరిగ్రాణే. ఆహాహా, ఆ తులసీమాత ఎంత అదృష్టవంతురాలయ్యా. ఎప్పుడు కూడా నీ పాదాల మీదే ఉండి నీ పాద పూజే చేసుకోవడం కోసమని ఆమె ఎంత ఆతృతతో ఉన్నదో కదా. అటువంటి ఆ తులసీమాతని ఆ నీ పాద స్పర్శ తగిలి పరిమళాన్ని చల్లుతున్నటువంటి ఆ తులసీ దేవతని, ఆ తులసీ దళాలని నేను ఆఘ్రాణించుకునేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించవయ్యా. నీ పాద చరణాలని పూజ చేసేటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వయ్యా. శ్రవణం పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారు చరితే. ఎక్కడికి వెళ్ళినా కూడా అలా ఆనందంగా నడుచుకుంటూ నీ గానం చేసుకుంటూ పెడుతూ నీ మధురమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి నీ యొక్క గుణగానాన్ని వినేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. ఇందుకోసమని నాకు ఆరోగ్యాన్ని మనం అడుగుతున్నానయ్యా. ఈ ఆరోగ్యము నా కోసం కాదు, నా మనసు నిలబెట్టలేకపోతున్నాను. క్షణకాలమైనా కూడా నా మనసు నీపై నిలబెట్టలేకపోతున్నాను. ఈ కళతో క్షణమైనా నిన్ను చూడలేకపోతున్నాను. నీ గుణగానాన్ని వినలేకపోతున్నాను. దేనికి కారణం ఏమిటి? ఈ శారీరక బాధ వల్ల మనస్సు చెలించిపోతుందయ్యా. అందుకోసమని నాకు కొంచెము స్వస్థత చేకూర్చవయ్యా అంటూ విధూయ క్లేశాన్మే కురు చరణయుగ్మం ధృతరసం భవత్క్షేత్ర ప్రాప్తో కరమపి చ తే పూజన విధౌ భవన్మూర్త్యాలోకే నయన మదతే పాద తులసి పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారు చరితే.
అద్భుతమైన నీ గుణగానాన్ని వినటానికి నాకు శక్తిని ఇవ్వు అంటూనే ఆయన ఇంకా ఏమన్నారో చూడండి అమ్మా, ఎందుకని నేను ఇంత బాధపడుతున్నాను అని చెప్తున్నారు. ప్రభూతాది వ్యాధి ప్రసభ చలితే మామక హృది. ప్రభూతాది వ్యాధి ప్రసభ చలితే, పాపం శరీరం అంతా కూడా వ్యాపించిపోయి బాధ, నానా బాధలు పడుతున్నట్టు ఆయన ప్రశాంతతే కోల్పో. మామక హృది, నా యొక్క హృది మనస్సు నిలబెట్టలేకపోతున్నానయ్యా. మనం కూడా అంతే కదండి, చిన్న ముళ్ళు గుచ్చుకునేందుకు దృష్టి అంతా ముళ్ళు మీదే ఉంటుంది మనకి. అలాంటిది ఆయన ఎంత బాధపడుతున్నారో పాపం. ఒక పక్క దేవదేవుని దివ్యగానాన్ని చేసుకోవాలన్న ఆశ, మరోపక్క శరీరం పీడిస్తోంది ఒక రాక్షసులాగా. ప్రభూత చాలా ఎక్కువగా ఆ దివ్యాధి, నాకున్న రోగాలు, నా అనారోగ్యం ప్రసభ చెల్లితే, మొత్తం శరీరం అంతా వ్యాపించి బాధ పెడుతుంది, ప్రసరిస్తుంది. తదీయం తదీయం, నీ యొక్క తద్రూపం, నీ యొక్క రూపాన్ని, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఇంత బాగా చెప్పాడు చూడండి. ఆయన యొక్క ఎదురుకుండా దివ్యమంగళ విగ్రహం ఉంది, మధురాతి మధురంగా మనసు ఊగిసలాడుతూ ఉంది. అయినప్పటికీ కూడా చూడండి, పరమరస చిద్రూపముదియాత్, పరమరస చిద్రూపం, మహామనోహరమైనటువంటి దివ్యమంగళ విగ్రహం నా ఎదురుకుండా ఉంది. రోమాంచత్ వదంచత్, శరీరం అంతా కూడా పులకరించిపోతుంది. నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తుంటే మనసు, శరీరము పులకరించిపోతుంది. అయినప్పటికీ కూడా అంత అద్భుతమైన మనోహరమైనటువంటి విగ్రహము నా కళ్ళెదురకుండా కనబడుతున్నప్పటికీ కూడా, అద్భుతమైన నీ గుణగానాన్ని వింటున్నప్పటికీ కూడా, నా చేతులు ఏకాగ్రతతో నీ పాదపూజ చేస్తున్నప్పటికీ కూడా, అద్భుతమైన ఆ పాద తులసిని గ్రహణం చేస్తున్నప్పటికీ కూడా, వీటన్నిటినీ మించి కూడా నా బాధ వీటి వైపుకి రానివ్వటం లేదయ్యా. ఎంతటి దురదృష్టవంతుడిని నేను, ఎంతటి దురదృష్టవంతుడయ్యా. పరమరస చిద్రూపం ఉదియాత్, మనోహరమైనటువంటి నీ రూపం కూడా నా బాధ నుంచి తప్పించలేకపోతుందయ్యా. విస్మర్యాసం దురుపశమ పీడా పరిభవాన్, విస్మర్యాసం మర్చిపోతానయ్యా ఎప్పుడు. ఉపశమ పీడా, ఈ భయంకరమైనటువంటి బాధ నుంచి నువ్వు నన్ను రక్షించగలిగినప్పుడు, పరిభవాన్, ఈ బాధ నుంచి నన్ను రక్షించగలిగినప్పుడు ఆనందంతో గలిత బహు హర్ష అశ్రునివహో, ధారగా ఆనందంతో ధారగా నా కన్నుల నుంచి వచ్చేటువంటి ఆనంద బాష్పాల ద్వారా నా మనసు నీపై లగ్నం చేసుకుని ఈ యొక్క బాధల్ని మరిచిపోగలుగుతాను. కానీ నీ అద్భుతమైనటువంటి విగ్రహానికి, నీ దివ్యమంగళ స్వరూపాన్ని మించి బాధపడుతున్నానయ్యా. పోటాపోటీలుగా ఉందిట ఆయన బాధ. పాపం ఎంత బాధపడుతున్నారో చూడండి. ప్రభూత ఆది వ్యాధి ప్రసభ చలితే మామక హృది, త్వదీయం తద్రూపం పరమరస చిద్రూపముదియాత్, ఉదంచత్రోమాంచో గలిత బహు హర్షాశ్రునిమహో, యథా విస్మర్యాసం దురుపశమ పీడా పరిభవాన్. నీ యొక్క అద్భుతమైన ఆనంద రూపం కూడా నా మనసుని నిలబెట్టలేకపోతున్నది. అంత భయంకరంగా శరీరం అంతా కూడా వ్యాధి వ్యాపించి బాధపడుతూ ఉన్నాను. నాకు ఈ వ్యాధి శరీరం అంతా వ్యాపించడం కాదు, నీ దివ్యమంగళ రూపము
నీపై ఆనందము, నీపై భక్తి నా శరీరం అంతా కూడా వ్యాపించి పొలకించేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించవయ్యా. రోమాంచమైపోతుంది, కానీ నిలబెట్టుకోలేకపోతున్నాను. నీవు వినా దిక్కెవరు లేరయ్యా అంటూ ఆయన ఎంతో బాధగా, ఎంతో ఆనందంగా, ఒక కన్ను బాధపడుతుంది, ఒక కన్ను ఆనందపడుతుందండి. కంటితో బాధ బటబటా కారిపోతున్నాయి కన్నీళ్ళు, ఆనందంతో ఒక కంట్లో నీళ్ళు ధారగా కారిపోతున్నాయి. ఆయన పాదాలు, 2 పాదాలని కూడా ఈ విధంగా బాధతో వచ్చే కన్నీళ్లతో, ఆనందంతో వచ్చే కన్నీళ్లతో కడిగేస్తున్నాడండి ఆయన పాపం. శంకర విరచితమైనటువంటి శివానందరహారంలో 7వ శ్లోకంలో ఎంత బాగా చెప్పారు చూడండి. అంటే ఏవో మనకి శారీరక బాధలు వస్తేనే భగవంతుని ప్రార్థన చేయమని కాదు, కాకపోతే అప్పుడు మన మనస్సు అన్యథా శరణం నాస్తి అంటూ ఆయనను మొక్కుతుంది. కానీ ఆ మొక్కుడు నిరంతరము ఉండాలండి. అసలు మనకి సంసారమే పెద్ద అనారోగ్యం. ఎందుకంటే అనారోగ్యం అంటే సంసారం చేయడం తప్పని కాదు, ఆ వాసనని మనసంతా పట్టించుకుని దానికోసం తపన చెందిపోతూ అసలు మనం వచ్చిన ఈ జన్మ ఎత్తిన కారణం ఏమిటి అనేటువంటిది మర్చిపోతున్నాము. జన్మమెత్తి ఫలమేమిరా నర, జన్మమెత్తి ఫలమేమిరా, ఉన్నవన్నీ లేనివే కదరా, ఉన్న మాట విన్న మీదట నిన్ను నీవు తెలుసుకొనక, జన్మమెత్తి ఫలమేమిరా, జగన్నాథుని భజన చేయక జన్మ కారణ మెరుగజాలక. ఎందుకు పుట్టామో ఈ జన్మ కడజన్మ, ఈ జన్మ నుంచి మనం పై జన్మకి వెళ్ళాలి అనేటువంటి తపన వదిలేసి ఈ సంసారం అనేటువంటి తాపత్రయంలో కొట్టుకుపోతున్నామండి. నిన్న యోగవాసిష్ఠ రామాయణంలో కూడా జనక మహారాజు అదే బాధపడతాడు. ఎన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి, నాకు ఎంతసేపు నేను సుఖభోగాలలో ఉన్నానే కానీ నా మనస్సుకి శాంతి శాశ్వతత్వాన్ని పొందేటువంటి ఒక్క పని చేయలేకపోయాను కదా అనుకున్నాడు ఆయన సిద్ధుల మాట విని. అదేవిధంగా మనం అనారోగ్యం వస్తే భగవంతుని ప్రార్థన చేద్దామా, కష్టాలు వస్తే భగవంతుని సన్నిధానానికి వెడదామా, ఇది అంతా పక్కన పెట్టేయండి. ప్రతి నిమిషం మనం ఒక్కటే ఆలోచించాలి, మనకి భగవంతుడి శరీరం ఇచ్చాడు, మన మనస్సు శాశ్వతమైనటువంటి ప్రశాంతతను పొందేటువంటి మార్గాన్ని చూసుకుందాము. అన్ని పనులు చేసుకుంటూ నిమిత్తమాత్రంగా జీవితాన్ని గడుపుతూ ప్రశాంతంగా భగవంతుని కోసం ఎదురు చూద్దాము అనేటువంటి ఆలోచన తెచ్చుకోవాలి. ఇక్కడ శివానందలహరిలో కూడా శంకర భగవత్పాదులు ఏం చెప్తున్నారు చూడండి, ఎంత బాగుందో ఇక్కడ. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. నాయనా పరమేశ్వరా, నా మనసు నీ పాదపద్మాల యందే ఉంచవయ్యా. వాక్కు నిన్ను స్తుతించడంలో మాత్రమే ఉండేట్లుగా చూడవయ్యా. నిరంతరము కూడా నా నోటి వెంట ఏ పలుకు పలికినా అది నీ గురించి మాత్రమే అయ్యేటువంటి భాగ్యాన్ని ఇవ్వవయ్యా. చేతులు నిన్ను పూజించటానికే, నీకు ప్రణామం చేయటానికే నాకు ఇవ్వవయ్యా. చెవులు నీ కథాశ్రవణంలోనే ఉండేట్టుగా చూపించు. నా కళ్ళు నీ దివ్య సుందర విగ్రహాన్ని చూసేందుగా ఉంచు. నా మనసు మధురమైనటువంటి నీ ఆనందానుభూతిలో పరవశించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. నా కళ్ళు నీ దివ్య మంగళ విగ్రహాన్ని మాత్రమే చూసేట్టుగా ఉంచు. నా సర్వేంద్రియాలు కూడా నీ గుణగానాన్ని చేస్తూ పరవశించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు అంటూ ఆయన శంకర భగవత్పాదులు మనకు చెప్పారు. అదేవిధంగా పోతను కూడా భాగవతంలో చేతులారంగ శివుని పూజింపడేని, ఎవరైతే హాయిగా చేతులతోటి మనస్ఫూర్తిగా పూజ చేయకపోతే
నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని. ఎవరైతే హరినామాన్ని చేయలేదో, ఆ హరినామాన్ని చేయటంలో అలసట తెచ్చుకోలేదో అలసిపోవాలండి. ఆ దేవదేవుని ప్రార్థన చేస్తూ పరవశం చెందిపోతూ ఉండాలట. అలా ఉండాలట. ఆహా, ఆ గుణగానంలో కదా నేను ఈవేళ నా సమయం అంతా కూడా గడిపాను అని ఆనందపడాలట. అలా పుట్టనప్పుడు, అలా చేయనప్పుడు దమయు సత్యంబులోనుగా తలపడేని. దయ, సత్యము, ఆ రెండు కూడా ధర్మబుద్ధి మనసులో లేనటువంటి వాళ్ళు, అలా లేనప్పుడు కలుగు నేటికి తల్లుల కడుపు చేటు. అసలు అలాంటి వాడు పుట్టితే ఎంత, గిట్టితే ఎంత. ఆ శివుని ప్రార్థించని వాడు, హరినామము చేయనివాడు, సత్యము దయ మనసులో లేనటువంటి వాడు పుట్టితే ఎంత, గిట్టితే ఎంత. అంటే జన్మ వృధా అని చక్కగా చెప్పారండి. ఎంత అద్భుతంగా చెప్పారు. ఈ విధంగా భగవంతుని యొక్క గుణగానాన్ని అందరూ చేయాలి అని ప్రతి నిమిషం కూడా వాళ్ళు చెబుతూనే ఉన్నారు. ఇక్కడ మన నారాయణ భట్టతిరి ఆయన యొక్క బాధపడుతూ ఆ విధంగా ప్రార్థన చేశారండి. ప్రభూత దివ్యాది ప్రసభ చలితే మామక హృది తదీయం తద్రూపం పరమరస చిద్రూపముదియాత్ వదంచద్రోమాంచో గలిత బహుహర్షాశ్రినివహో యదా విస్మర్యాసం దురుపశమ పీడా పరిభవాన్. ఎప్పుడైతే నాకు ఇలాంటి భాగ్యాన్ని ఇస్తే ఇంకా నేను నీ సన్నిధానంలో కాకపోతే ఇంకెక్కడుంటానయ్యా అంటూ ఆయన ఆనందంగా వేడుకుంటున్నాడు. బాధతో అశ్రువులను కారుస్తున్నాడు. అందరూ కూడా ఆ దేవదేవుని చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఇంకా ముందు 2 శ్లోకాలలో ఏం చెప్పారో తెలుసుకుందాం. ఇదంతా కూడా భగవంతుని కృపకై మనం చేసేటువంటి ప్రార్థన. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.